దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్కిప్ ఛానల్. ఈ రోజు మన టాపిక్ లింగం వెబ్ సిరీస్ రివ్యూ. ఇది జియో హాట్‌స్టార్లో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. తమిళ వెబ్ సిరీస్ కన్యాకుమారి బ్యాక్గ్రౌండ్లో రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని తీసుకున్న ఈ వెబ్ సిరీస్ ఓకే అని చెప్పాలి. మరీ అంత హైలైట్గా లేదు, మరీ అంత ఓవర్గా థింక్గా లేదు. కొన్ని సీన్స్ అయితే బాగా పడ్డాయి అన్నమాట. ఈ స్టోరీ ఒక రివెంజ్ డ్రామా. బ్యాక్గ్రౌండ్ అయితే అదిరిపోయిందని చెప్పాలి. ఆ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే ఇచ్చారో ఎరక్కొడిచాడు. ఆ మ్యూజిక్ కోసమైనా వెబ్ సిరీస్ చూడొచ్చు. ఇంకొకటి ఏంటంటే హీరో యాక్టర్ కతిర్ ఆల్రెడీ ఎరక్కొడిచాడు. ఆయన యాక్టింగ్ ప్రకారం ఈ స్టోరీ బాగా ఎవల్యూషన్ అయిందంటే ఆయన యాక్టింగ్ మాత్రం. ఆయన ఆల్రెడీ మనకు సుడల్లో ఆయన యాక్టింగ్ కోసం మన పర్ఫార్మెన్స్ తెలుసు. అప్పుడే నేను ఒక మంచి ఫ్యాన్ అయ్యాను కూడా. ఇప్పుడు ఈ స్టోరీకి ఆయన పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. ఆయనకున్న రోల్ ప్రకారం మంచి క్యారెక్టరైజేషన్ తీసుకున్నారు. ఈయన మెయిన్ డ్రాబ్యాక్ అంటే మన తెలుగులో డబ్బింగ్ అయినా కూడా తెలుగు నేటివిటీకి తగ్గట్టు కానీ తెలుగులో ఉన్న సంభాషణలు కానీ ఏమీ లిప్సింక్ అనేది కరెక్ట్గా ఉండదు. ఎందుకంటే ఇది యాక్చువల్గా జరుగుతుంది, మనకి క్లారిటీగా తెలుసు కన్యాకుమారి బ్యాక్గ్రౌండ్ అని. అక్కడ ఉన్న తెలుగు లాంగ్వేజ్ కానీ ఆ తెలుగు లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, మనకి హైదరాబాదీ లాంగ్వేజ్ ఇస్తారనమాట. అంటే హైదరాబాద్ వాళ్ళు తెలంగాణ యాస అందులో చూపిస్తారు. యాక్చువల్గా చూపించాల్సిన అక్కడ యాస్ ఏంటంటే నెల్లూరు యాస్ చూపిస్తే పర్ఫెక్ట్గా సింక్ అవుతుంది అనమాట. జియో హాట్‌స్టార్ ఈ మధ్యన ఎక్కువ తెలుగు కానీ తమిళ కానీ లిప్ సింక్ కానీ ఏది పర్ఫెక్ట్గా చూపించట్లేదు. హౌస్ ఆఫ్ డ్రాగన్ సీజన్లో కూడా అసలు తెలుగు డబ్బింగ్ అంటే వరస్ట్గా ఉంది. అందుకని ఇంగ్లీష్లోనే చూడాల్సి వచ్చిందనమాట, వాళ్ళకున్న ఏవో లాసెస్ బట్టి. ఓకే, బ్యాక్ టు ద కంటెంట్కి వస్తే ఈ సిరీస్లో ఇంకా బాగా నచ్చింది ఏంటంటే మనకి చెప్పాను కదా ఇది రివెంజ్ డ్రామా అని. ఆ రివెంజ్ డ్రామాని ఎంత పీక్గా చూపించారంటే అందులో మేకర్స్ సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఎక్కడ బోర్ కొట్టించదు అనమాట. 8 ఎపిసోడ్స్ ఉంటాయి. 8 ఎపిసోడ్ దాదాపుగా 25 to 30 ఉంటుంది. 4 to 5 అవర్స్లో మొత్తం సీజన్ అంతా అయిపోద్ది. ఆ సీజన్ 2 కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ స్టోరీ ఇంకా అవ్వలేదు. లింగం అనేది మెయిన్ క్యారెక్టర్ అయినా కూడా ఆయన రివెంజ్ ఎలా తీసుకున్నారు, అసలు రివెంజ్ ఎందుకు వచ్చింది, పోలీసు ఆఫీసర్ అవుదాం ఆల్రెడీ డిఎస్పీ పట్టాలు వచ్చేస్తున్న ఆయనకి ఎందుకు గుండాగా మారాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అనేది చాలా నీట్గా ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. క్యారెక్టరైజేషన్స్ కూడా సుట్ అయ్యాయి అనమాట. ఇంకా లవ్ స్టోరీస్ అయితే అదిరిపోయండి. 2 లవ్ స్టోరీలు ఉంటాయి. 2 లవ్ స్టోరీలు కూడా వాళ్ళకున్న క్యారెక్టర్ ప్రకారం వాళ్ళకున్న ఇదిని బట్టి బాగా చూపించారు. బ్యాక్గ్రౌండ్ లేదా అంటే మైనస్లు చాలా ఉన్నాయి. అవన్నీ చెప్పుకునే కన్నా ప్లస్లో ఎక్కువ ఉండేటట్టు మనకు అనిపిస్తుంది అనమాట. అయినా కూడా ఓకే అని ఎందుకు చెప్పానంటే మనకి తెలుగు నేటివిటీకి తగ్గట్టు అది చూపించలేకపోయిన భాష సంభాషణ ఏదైతే ఉందో అది కొంచెం ఎబ్బెట్టుగా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే స్టోరీని నెరేషన్ లాగాడు, స్టిచ్ చేయలేదు. అంటే కట్టే కొట్టే చిచ్చే అన్నట్టు కాకుండా స్టోరీని సాగదీశాడు కొంచెం. దానివల్ల ఏమవుతుందంటే అక్కడక్కడ బోర్ కొడుతుంది అనమాట. దానికి పే ఆఫ్ తర్వాత ఎక్కడో ఇచ్చినా కూడా అరే ఇక్కడ లాగాడు కదా ఇంకా కొంచెం అరే త్వరగా తేల్చేస్తే బాగుండు, ఇంకా ఏదో అయితే బాగుండు అనుకుంటాం. కానీ అలాంటిది ఏం లేకుండా కొంచెం లాగాడు. ఎందుకంటే లవ్ స్టోరీ అనేది స్టార్టింగ్లో ఉండాలి. ఇది ఏంటంటే ఎండింగ్లో ఉంటుంది అన్నమాట. ఎండింగ్లో లవ్ స్టోరీ అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం అనమాట. స్టార్టింగ్లో లవ్ స్టోరీ అంతా చూపించి కొంత టైం తర్వాత సీరియస్ యాక్షన్లోకి వెళ్ళాలి. అలా కాదు, కొంచెం సీరియస్ యాక్షన్ తర్వాత లవ్ స్టోరీ పెడతాడు మధ్యలోనే. అక్కడ ఆ పాయింట్ ఏదైతే ఉన్నదో అది మర్చిపోయి తర్వాత ముందు పాయింట్కి వెళ్ళిపోతాను అనమాట. అది కొంచెం బ్యాక్గ్రౌండ్ అది కొంచెం ఇబ్బట్టుగా అనిపించింది. మిగిలిన స్టోరీ అంతా బాగానే ఉంది. క్యారెక్టరైజ్ విలన్ కానీ హీరో కానీ వాళ్ళకున్న రోల్స్ ప్రకారం బాగానే చేశారు. మిగిలిన క్యారెక్టరైజేషన్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. అయితే ఈ వెబ్ సిరీస్కి నేను ఇస్తున్న రేటింగు 2.75 out of 5. దిస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్కిప్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.